ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. గత వారం రోజులుగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం గురించి వివిధ వార్తలు వస్తున్నాయో ఆ వార్తలు ముఖ్యంగా జోగి కలిస్తే బూడిద రాలినట్టు జగన్ రెడ్డి జోగి రమేష్ కలిస్తే కల్తీ మద్యం ఏరులై పారుద్దని తెలిసిపోయింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడూ కూడా పార్టీలో ఉండి ఏ తప్పుడు పని చేసినా ఇమీడియట్లీగా సస్పెండ్ చేస్తారు. అలాగే రాష్ట్రంలో ఉన్న ఎంతోమంది నాయకులు కొంతమందిని ఐడెంటిఫై చేయకపోవచ్చు, పార్టీలో ఉండొచ్చు, వాళ్ళు కానీ తప్పు చేస్తే ఎమ్మెల్యే సస్పెండ్ చేస్తారు. అలాగే ఇందులో ఉన్నటువంటి ముద్దాయిలను కూడా వాళ్ళు ముద్దాయిలను తేలగానే సస్పెండ్ చేశారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కల్తీ మద్యం తయారు చేస్తున్నారు. ఆ కల్తీ మద్యానికి మెయిన్ సూత్రధారి జోగి రమేష్. ఒక దొంగ పోలీసులు పట్టుకున్నాక ఆ దొంగ ఎక్కడ దొంగతనం చేశారు, ఆ ఎవరు దొంగతనం చేపించారు, అది ఏ కోర్టులో అమ్మాడు అని ఇంట్రాగేషన్లో మొత్తం కూడా దొంగ చెప్తాడు. అలాగే ఏదైతే కల్తీ మద్యం కేసులో జనార్దన్ రావు ఉన్నాడో ఆ జనార్దన్ రావు చెప్పాడు ఏమని, జోగి రమేష్ ఇందులో కీలక పాత్ర అని. జోగి రమేష్ కీలక పాత్ర అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ప్రమాణ స్వీకారం చేయమంటారండి. ప్రతి బచ్చాగాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ బచ్చాగాళ్ళందరూ కూడా దొంగతనాలు చేయడం, దొరికిపోవడం, చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ బాబు గారిని కానీ ప్రమాణం చేయమంటారు. అసలు జోగి రమేష్ పాత్ర ఉందని చంద్రబాబు గారు చెప్పారా? ఏదైతే దొరికిపోయాడో దొంగ జనార్దన్ రావు చెప్పాడు. నువ్వేం చెప్పాలా? జనార్దన్ రావుని ప్రమాణం చేయమనండి అని చెప్పాలా? చంద్రబాబు నాయుడు గారిని ప్రమాణం చేయమంటారంటే జోగి రమేష్ ఈ కేసులో సంబంధం లేదని చెప్పే ఇది జగన్మోహన్ రెడ్డి దంపతులు ఇద్దరు, జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి ఇద్దరు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేస్తారా? అదే చంద్రబాబు గారిని ప్రతి బచ్చే గారు వెళ్ళి ప్రమాణం చేయమంటారండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లిక్కర్ కేసులో ఉంటే చంద్రబాబు గారిని ప్రమాణం చేయమంటాడు, ఇంకొకటి లిక్కర్ కేసులో ఉంటే ప్రమాణం చేయమంటాడు. ప్రతి వాడికి చంద్రబాబు గారు ప్రమాణం చేయాలంటారండి. ఇది లా అండ్ ఆర్డర్ సిట్ చేసే పని. సిట్లో చెప్పాడు, దొరికిన దొంగ చెప్పాడు ఏం జోగి రమేష్ అని. జోగి రమేష్ ఇచ్చేస్తాడేంటి? జోగి రమేష్ జనార్దన్ రావు తాత, మా తాత ఫ్రెండ్స్, ఈయన నేను పరిచయస్తులం కానీ ఫ్రెండ్స్ కాదు. నువ్వెందుకు మెసేజ్ పెట్టావు? ఆ మెసేజ్ మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు పెట్టించారంటే ఏంటి? నా ఫోన్ నుంచి మెసేజ్ పెట్టాలంటే నేను పెట్టాలా, లేకపోతే నా పక్కన వాళ్ళతో ఎవరితోనో పెట్టించాలా? ఫేస్ టైంలో మాట్లాడుకుందామని పెట్టించింది నువ్వే కదా. మళ్ళీ తెలుగుదేశం పార్టీ దీన్ని ఇచ్చేసిందంటారేంటి? నువ్వు దొరికిపోయావు. నువ్వు మీడియా ముందుకు వచ్చి మాట్లాడే బదులు నువ్వు సిట్ ముందుకు వెళ్ళు, సార్ జనార్దన్ రావు నా పేరు చెప్పాడు, నన్ను విచారించండి అని జనార్దన్ రావుని నిన్ను పక్కన కూర్చోబెట్టి విచారిస్తారు. మీరు దొరికిపోయారు, ఇవాళ కల్తీ మద్యం కేసులో దొరికిపోయారు. ఇది ఎలా ఉంటుందంటే ఒక మంచి పని చేసేటప్పుడు ఎదుటివాడు ఆ మంచి వాళ్ళలో ఒక 4-5 చెడ్డ వాళ్ళని కూడా చేరుస్తాడు. ఎందుకంటే ఆ మంచిగా వెళ్ళే కార్యక్రమాలన్నీ కూడా చెడగొట్టడానికి. అలాగే జగన్మోహన్ రెడ్డి ఇవాళ అతను ప్రభుత్వంలో చేసిన అక్రమాలు, అన్యాయాలు, అలాగే కొంతమంది కోవట్లని తెలుగుదేశం పార్టీలోకి ముందే పంపించి అలా ఇప్పుడు ఎలక్షన్ టైంలో మంచోడు ఎవడో చెడ్డోడు ఎవడో
ఆ టైంలో మాకు తెలియకపోవచ్చు. మాకు తెలిసినమ్మనే ఏరేస్తున్నాము. ఏరుస్తున్న దాంట్లో జోగి రమేష్ పాత్ర ఉందనేది తెలిసింది. నువ్వు ఇవాళ ప్రమాణాలు చేస్తావు, ప్రమాణాలు చేస్తే అయిపోతుందా? నువ్వు కల్తీ మద్యం కేసులో నువ్వు ప్రధాన సూత్రధారు అని చెప్తుంటే నేను ప్రమాణం చేస్తున్నాను, చంద్రబాబు గారిని ప్రమాణం చేయమంటారేంటి? ఈ గేమ్ని ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలాంటి పనులు చంద్రబాబు గారు కానీ చంద్రబాబు గారి కుటుంబీకులకు కానీ చేత కాదు. ఇలాంటి చేత వచ్చినవి ఎవరికే అంటే జగన్మోహన్ రెడ్డి తాత దగ్గర నుంచి వచ్చింది. నీకు సింపుల్ ఉదాహరణ చెప్తా. వివేకానంద రెడ్డిని హత్య చేసింది ఎవరో చిన్నపిల్లలు అడిగితే చెప్తారు. వివేకానంద రెడ్డిని హత్య చేసి నారా వారి రక్త చరిత్ర అని పుస్తకాలు వేశారు. అంటే వాళ్ళు చంపి చంద్రబాబు గారు వేశారు. అలాగే ఈ మద్యం కుంభకోణం, ఈ నకిలీ మద్యం తయారు చేసింది మొత్తం వైసీపీ చేసి వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వానికి అంటగట్టడానికి గోల్ చేస్తారు. కానీ దీన్ని ఇంతకు ఆపం. దీన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రజల్లోకి తీసుకెళ్లి ఏదైతే కల్తీ మద్యం వల్ల చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా న్యాయం జరిగేలాగా వీళ్ళ ఆస్తులు సీజ్ చేపిస్తామని తెలియజేస్తున్నాం. నువ్వు చెప్తే ప్రమాణం చేయడం ఏంటి? తెలుగుదేశం పార్టీలో తప్పు చేసిన వాళ్ళని సస్పెండ్ చేస్తారు. వైసీపీలో తప్పు చేసిన వాళ్ళని సస్పెండ్ చేసే ఇది ఉందా? అసలు నిజంగా వైసీపీలో సస్పెండ్ చేసే ఇది ఉంటే పార్టీ దుకాణమే ఎత్తారు. ఎందుకంటే ఆ నాయకుడి దగ్గర నుంచి మొత్తం కూడా తప్పు చేసేవాళ్ళే కాబట్టి. ముఖ్యంగా జగన్ రెడ్డి అరడజన్ దొంగలని రాష్ట్రం అంతా ఉన్నారు జగన్ రెడ్డి పార్టీలో. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో జగన్ రెడ్డి అరడజన్ దొంగలు. కొడాలి నాని, పేరు నాని, వలబనేని వంశీ, దేవినేని అవినాష్, జోగి రమేష్, ఎల్లంపల్లి సీను, ఈ అరడజన్ మంది మొత్తం కూడా స్కామ్లు ఉన్నాయి. అన్నిట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇన్వాల్వ్మెంట్ ఉండే వాళ్ళు లేదు, ప్రమాణం చేయమంటారేంటి మీరు? అసలు మీరు తప్పు చేసి మీరు పోలీసుల దగ్గర హాజరయ్యి మీ నిజాయితీని నిరూపించుకొని మీ కోర్టులో ఒకవేళ ఉంటే కోర్టులో నిరూపించుకోవాలి. కానీ చంద్రబాబు గారిని ప్రమాణం చేయమంటారేంటి ప్రతి ఒక్కడు? మీకు ఒక ఓతబడి అయిపోయింది. ఇది పిచ్చి వేషాలు వేస్తే 4 కోస్తాం ఏంటనుకుంటున్నారు? మేము మీ ప్రభుత్వంలో కూడా మీరు మాట్లాడే మాటకి నేను ధీటుగా సమాధానం చెప్తా. ఇవాళ కూడా చెప్తున్నా, మా ప్రభుత్వం ఉంది కదా అని మీ మీద రెచ్చిపోట్ల మీరు మాట్లాడే మాటలే చెప్తున్నా. నేను విశ్వాసం లేని కుక్కలు మీరు. తెలుగుదేశం పార్టీలో టికెట్లు తీసుకొని వైసీపీలోకి వెళ్ళిన వాళ్ళు కొంతమంది, వైసీపీలోకి వెళ్ళి మళ్ళీ చంద్రబాబు గారిని తిట్టేవాళ్ళు కొంతమంది, బియ్యం కేసులో భార్యను ఇరికించి భార్య పాపం ఆడకూతురు ఆమె జైలుకి వెళ్ళగద్దని ముఖ్యమంత్రి గారు చెప్తే అది మీడియా ముందు చెప్పి ఇవాళ విశ్వాసం లేనటువంటి వ్యక్తి పేరుని నాని కూడా చంద్రబాబు గారి మీద సవాల్ విసురుతున్నారు. అంటే మేము ఇష్టానుసారం మాట్లాడుతుంటే ఊరుకుంటున్నాం అనుకుంటున్నారా? చెప్పండి. మీకు ఒకటే చెప్తున్నాం, ఈ కేసులో జోగి రమేష్ పాత్ర ఉంది. జోగి రమేష్ సిట్టు ముందు హాజరు కావాలి. పోలీసులకి ముందు హాజరుగా అయితే ఇంకా పెద్ద తలకాయలు ఉన్నారు ఇందులో. ఇందులో జనార్దన్ రావు జోగి రమేష్ పేరు చెప్పాడు. జోగి రమేష్ని పట్టుకొని విచారిస్తే ఇంకో పెద్ద తలకాయ పేరు చెప్తాడు. ఇదేంటంటే ఈ కేసులన్నింటినీ ఇప్పుడు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ కార్యక్రమాలు సూపర్ 6 అనే పథకం పెట్టి సూపర్ 6 ఎక్కడైంది అని వైసీపీ వాళ్ళు హేళన చేశారు. అప్పుల ఊపిలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం సూపర్ 6గా ఇచ్చారు. ఇదంతా ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి,
దేశంలో దొంగలు పడ్డారు అన్నట్టు తెలుగుదేశం పార్టీలో వాళ్ళ కోవట్లు ఎప్పుడైతే చేర్చారో ఈ ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి ఈ మద్యం కుంభకోణం మద్యం అనేది తీసుకొచ్చారు ఇప్పుడు. ఎందుకంటే వైసీపీ వాళ్ళకి తెలుసు, జోగి రమేష్కి తెలుసు, జోగి రమేష్ వెనకాతలు ఉన్న పెద్ద తలకాయకి తెలుసు వీళ్ళు ఎప్పటి నుంచి మద్యం తయారు చేస్తున్నారు, మద్యం ఎక్కడ తయారు చేస్తున్నారు, మద్యం తయారు చేసేదాన్ని వాళ్ళ ప్రజలందరూ కూడా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇవ్వడం, అలాగే ఫ్రీ బస్సు చేయడం, ఆటో వాళ్ళకి డబ్బులు వేయడం, అలాగే అనేక సంక్షేమ పథకాలు 3,000 4,000 రూపాయలు చేయడం, అలాగే ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నారు. ప్రజలంతా కూడా కూటమి ప్రభుత్వం మీద ఏకదాటిగా హర్షం వెల్లబుచ్చుతున్నారు. దీన్ని మనం ఎలా పాడు చేయాలి అనే దాన్ని పెట్టుకొని వీళ్ళకి తెలుసు కదా మద్యం ఎక్కడ తయారు చేస్తున్నారో, మద్యం ఎవరు తయారు చేస్తున్నారో మొత్తం ఈ స్కెచ్ అంతా. సరే ఏమైంది, వీళ్ళకి జైలుకి వెళ్ళడం అలవాటు, 1,00,000 కోట్లు దోచుకున్నా సంవత్సరం ఉంటాం, ఏం చేసినా నెల 15 రోజులు ఉంటాం, అలవాటు అయిపోయింది. వీళ్ళే పట్టించుకొని ఇవాళ ప్రజల దారి మళ్లించడానికి ఈ మద్యం అక్రమ మద్యాన్ని బయటికి తీసుకొచ్చారు. శభాష్. అయితే తీసుకొచ్చారు కానీ అసలు దొంగలు మాత్రం బయటికి రావట్లే. అసలు దొంగలు నిన్న అసలు పోలీస్ కమిషనర్ దగ్గరికి నువ్వు ఒకటే వెళ్ళొచ్చుగా, పార్టీ మొత్తాన్ని తీసుకొని వెళ్ళి నేను నిజాయితీ పరుడిని, నువ్వు నిజాయితీ పరుడు అయితే హాజరవ్వు, వెళ్ళి హాజరవ్వు. చంద్రబాబు గారి ఇంటికి వచ్చి ప్రమాణం చేస్తానంటే ఏంటి, చంద్రబాబు గారి ఇంటికి మళ్ళీ ఇంకొకసారి వస్తే 2 కాలు ఎరక్కొడతాం.